పూర్ణానందం జనార్దనాచార్య సత్కృపదే. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం విభజించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ వేదికలు అలంకరించినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు కూడా మా యొక్క పాదాలు వందనాలు సభలో హాజరున్నటువంటి గురుమానులకు, గురువులకు, వారి శిష్యులకు నేను సూరత్ నమస్కారం తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి సంవత్సరం అయ్యగారు మనం ప్రతి వారం ఏం చేస్తామంటే తీర్థము, ప్రసాదం సృష్టించమని 3 విధాలు ఉంటాయి. ప్రసాదం అంటే ఏమంటారంటే దీక్షేములు రాస్తారు. ప్రసాదం గురించి మీరు చదివేదా? దీక్షేములు వాళ్ళు ఏం రాస్తారంటే ప్రసాదే సర్వ దుఃఖానం హాని రసోపజాయతే అని చెప్తారు. ప్రసన్నే సుబుద్ధి సత్యధర్తి. ప్రసాదం అంటే తిని కాదు. ప్రసాదం అనేది ఏమిటిది? 116 కేజీ అన్న ప్రసాదం అంటే ప్రసాదం అంటే ఏమిటంటే చెప్పండి. 116 కేజీ 116 కేజీ మీకు చెప్తాను. మీకు ఎందుకంటే మీరు కూడా అక్కడ తెలుసుకోవాలి. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ కాబట్టి నేను చదువుకుంటా కాబట్టి నాకు అర్థమైంది. మీరు అందరూ అడుగుతుంటారు, ప్రతి విషయం అడుగుతుంటారు. ఆ బుక్లకే చెప్పుకోవాల్సి వస్తుంది. 116 కేజీ ప్రసాదే నువ్వే చదువు, నాకు వస్తుంది. ప్రసాదే సర్వ దుఃఖానం ఏమన్నది? సర్వ హాపాని జాతి, సర్వ హర్షోప జాతి శివసౌఖ్య ప్రసన్నం పరివర్తిస్తుంది. దాన్ని మీరేమిచ్చిండు? ప్రసాదం అంటే అన్నము తిండి కాదు అని ఇచ్చిండా? ఏమిచ్చిండు? ప్రసాదం అంటే తిండి కాదు. ప్రసాదం అనగా ఆచార్య వారి యొక్క కృప. అంటే గురువు గారి కృప నా మీద పడాలి. గురువు గారి కృప నా మీద ఉన్నదా? ఎగారు ఆచార్య ప్రసాదం గల వారికి మీరేమిచ్చుండు? ప్రసాదం అంటే తిండి కాదని ఇచ్చిండు. ఏమిచ్చిండు? తిండి కాదు. ప్రసాదం అంటే ఏమి ఇచ్చిండు? తిండి కాదు. ఆచార్యుల వారి యొక్క అనుగ్రహం. అంటే ప్రసాదం అంటే 3 విధాలు. 90వ పేజీ వెళ్ళి అలా ఏమున్నదంటే 90వ పేజీ 3 విధాలు ఉంటుంది ప్రసాదం. ఒకటి తీర్థము, ఒకటి ప్రసాదము, ఒకటి ఉచ్చిష్టము. 3 విధాలు ఉంటాయి. తీర్థం అంటే ఏంటిది? ప్రసాదం అంటే ఏంటిది? ఉచ్చిష్టం అంటే ఏంటిది? ఇది గురుగీతలో కూడా మీకు వివరాలు ఇస్తారు. కానీ అంత షార్ట్గా చెప్పి సింపుల్గా చెప్పిస్తారు. అయితే ప్రసాదం అంటే ఏంటిది, తీర్థం అంటే ఏంటిదంటే 90వ పేజీ కేవలాత్మ లక్షణాలు ఉంటాయి. అయితే అందులో ఏం చెప్తారంటే మనకు అందరూ చెప్తారు. తీర్థం అనగా ఏమిటిది? మనం ఒక జాతర అనుకుంటాం. అదొక జాతరకు తీర్థం, దేవుని తీర్థం కావచ్చు అంటారు. సరే, తీర్థం ఎప్పుడు ఇస్తారు? గురువులు చెప్పండి, మీరు అదని చెప్పండి. చెప్పండి, తీర్థం ఎప్పుడు ఇస్తారు అయ్యగారు? ఎప్పుడు ఇస్తాడు? పూజ. తీర్థం అంటే తీర్పు జరిగింది అని అర్థం. తీర్చబడింది అంటే నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక పో. తీర్థం అంటే అర్థమైంది తీర్చడం. అంటే నువ్వు వచ్చిన కష్టాన్ని మొత్తం తీర్చేసినాం. అంటే మనం గురువు గారు మొదలు పూజ పెట్టాం కదా, ఏదో బ్రహ్మానందం పరం సుగరకానికి పోయినాం కదా. పోయి యశస్మృతి ఆచారమో తప్ప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాంతి సత్యో వందే ప్రమోచిత. అంటే ఏమన్నట్టు? అన్ని అయ్యగారికి ఇచ్చాడు. అచింత్యాయ నమ అయ్యగా చదివాడు. బిలోపత్రం సభ యాల బిలోపత్రం అది కాదు ఇచ్చాడు. నేను నాలో అటువంటి వాసనలు ఉన్నాయి. ఆ పుష్పాలు ఏమిస్తున్నాము? వాసనలు గుర్తుగా నాలో అసలు దుర్గుణాలు ఉన్నాయన్నా అన్ని తీసి ఎవరికి ఇస్తున్నాం? మనం అన్నీ గురువు గారికి అర్పిస్తాం. ఎక్కడ అర్పిస్తాము? పాదాల మీద అర్పిస్తాం కాబట్టి ఆ పాదాలు ఇస్తాం. అయితే అయ్యగారికి మనం ఏం పెడతాం? పాదాలు ప్రసాదం పెడతాం కదా. ప్రసాదం అంటే ఏమనేది? ఇది కాదు. కానీ మనం ఏ రూపంలో ఇస్తున్నాము? ప్రసాదం ఇస్తున్నాము. తీర్థం ఏం చేస్తున్నాం? పంచామృతాన్ని తీర్థం ఇస్తున్నాం. ఉచ్చిష్టం చెప్తాం. మొదలు స్థూలంగా చెప్తాం. ప్రసాదం అంటే ఏంటంటే గురువు, తీర్థం అంటే ఏంటంటే గురువు గారి చలన జల తీర్థం. అంటే 263 కందార్థంగా లేదు కాబట్టి చెప్తున్నాం. అలా గురు చలన జల తీర్థం గోదావరిని గురుమూర్తి రామభద్రుడని ఆ గురువును భద్రాచలం అని ఉంటుంది. ఇవన్నీ చెప్తాను. అయితే ఆ తీర్థం తీసుకోవడమే గురుపాద జలన తీర్థమే తీర్థము స్థూలంగా. తర్వాత ప్రసాదం. మనం ఏమి ఇష్టం? అయ్యగారికి మనం ఇచ్చినప్పుడు ఏమైతుంది? మనం ఇచ్చినప్పుడు ఏమంటాము? దేవునికి పెట్టినప్పుడు అసలు మీరు ఏమంటారమ్మా? దాన్ని ఏమంటాము? నైవేద్యం. అది గురువు గారు తినడానికి ఏమైతుంది? ఉచ్చిష్టం అంటుంది.
ఏమంటారు దాన్ని? ఉచ్చిష్టం అంటే ఎంగిలి. ఉచ్చిష్టం అంటే ఏంటి? ఎంగిలి. అయితే మనం పెట్టినప్పుడు నైవేద్యం అని పెడతాము. అయ్యగారు తినడు, తినిపించాడు, నేను తిన్నాడు, తినగిట్లా మనం పెడతాము కాబట్టి తినడు కాబట్టి ఎండలో పెట్టేస్తాం, మళ్ళీ తినేది మనం. అయితే మళ్ళీ ఏం చేస్తాం దాన్ని? తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది ప్రసాదము. పెట్టినప్పుడు ఏమైంది? నైవేద్యం అయింది. అంటే దుర్జన పాద తీర్థమైతే తీర్థము. తర్వాత మనం తీసుకునేది ప్రసాదము. తర్వాత ఉచ్చిష్టము. అది ఎంగిలి వేసింది. అది ఎంగిలి వేసింది మనం తింటున్నాం. మరి ఎంగిలి అంటే ఏంటిది? అది ప్రసాదానికి కరెక్టే ఉన్నది. ఎంగిలి మనం తింటున్నాం. ఇల్లు కూడా తిన్నారా చెప్తున్నా ఎంగిలి తిన్న ఒక్కలను చేయలేదు. తిన్నాను తినవాను ఎప్పుడు తినవని చెప్తున్నా. ఏం లేదు, అందరూ తిన్నాను. ఇప్పుడు ఇంటనే ఉంటుంది. ఎట్లా చెప్తా? నోటికి ఎలా వచ్చింది? ఎంగిలి అవుతుందా మంచి కూడా చెప్పారమ్మా మీరందరూ. నోటికి ఎలా ఏమైతుంది? ఏమన్నా వస్తువు నోటికి వెళ్ళితే ఏమవుతుంది? అది నోట్లు లేవా మీకు? కదా ఎంగిలి అంటే చెప్పు, నేను చెప్తాను. కాబట్టి నోటికి ఎలా వచ్చింది? ఏదైనా ఎంగిలే. మనమంతా ఇప్పుడు బోధ చెప్తున్న పెద్ద మనుషులందరూ మనం వింటున్నామా? తింటున్నామా? ఎంగిలి తింటున్నామా లేదా? అది ఎంగిలి. ఎంగిలి అంటే తీరుసాగం పెట్టి రోగాలు తీసుకుంటూ కాదు. ఎంగిలి అనగా ఏంటిది? గురువుగారి నోట ఏదైతే విన్నామో అది మనం చెవులో పడేసుకున్నాం. ఆయన అన్నది మనం విన్నదే. అది ఏంటిది? అది ఉచ్చిష్టము. అది ప్రసాదము, అది ఉచ్చిష్టము. ఇది కానీ ఇక్కడ మనం ఏం సమర్పిస్తున్నాము? అయితే ఈ ఇంద్రియ ఇప్పుడు మనకు ఏమన్నదంటే ఎరుక అనే యొక్క ఇంద్రియాలను మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఏమిస్తున్నాము? ఎరుక అనే ఇంద్రియ. మీరు 115 పేజీల ఇంటికి పోయినాక సిద్ధమంత శిఖామణి ఉంటే చదవండి అంటే నేను చదువుకుంటా కాబట్టి తెలుసు. అయితే అందులో చెప్తాను. కాబట్టి మీరు ఏం చేస్తున్నామో అందరూ గురువుగారు ఎంగిలి తింటున్నాం కదా, తింటున్నాం. అయితే మనకు అది కాదు కావాల్సింది. ఆయన ఏమంటాడంటే సరిలేని తీర్థం కావాలి, పొడిలేని ప్రసాదం కావాలి, అడగని ఆదరణ. గిరిగిరినోడు మన సాంప్రదాయకుడు కానీ ఇవన్నీ సాంప్రదాయం కావాలి. ఈ శాతంగా పేజీ ఎందుకంటే నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది నీకు ఏ ఉంటుంది అనేది విషయం. 25 నంబర్లు అయ్యగారు నన్ను అడిగిండు ఇలా మాకు ప్రసాదాలు తీర్థమని ఏం చెప్తాను. 25 పేజీ చదువు. 25 నంబర్ నుంచి 25 చదువు. పుట్టని చావనిది, కడిలేని తీర్థము, పొడిలేని ప్రసాదము, అరగని పొడిచ్చుడు. ఏమిచ్చాడు అలా? కడిలేని తీర్థము, పొడిలేని ప్రసాదము, అరగని ఆధారము. ఈ మూడనేది కడిలేని తీర్థం ఎట్లుంటుంది? ఇచ్చేదే పెరుగుతుంది. తల ఎట్లుంటుంది? తల లేకుంటే ఎట్లుంటుంది? కానీ ఆయన గారు మనకు తల లేని తీర్థం ఇచ్చాడు. పొడి లేని ప్రసాదం అదంతా పొడి పొడి ఇచ్చేది. అదంతా మరి అది ఎట్లుంటుంది? అరగాలి. ఆ ప్రసాదం ఇంటికి అరగదట. అది ఎవరు అరిగించుకుంటాడు? గురుపుత్రుడైనటువంటి వాడు అరిగించుకుంటాడు కానీ మిగతా వాడు అరిగించుకోవడం ప్రసాదాన్ని. అది అది లేని తీర్థం అంటే ఏంటిదంటే గురువు గారు శిష్యుడికి ఉపదేశ కాలమందు ఆయనకు చెవులో ఏదైతే మంత్రం చెప్పిందో దాన్ని ప్రతినిత్యము మనము పూజా సమయంలో వారి ఇళ్లలో దాన్ని మనము స్మరణం చేసుకోవడమే తల్లిలేని తీర్థము. అది రోజు తీసుకోవాల్సి వస్తుంది. తల్లిలేని తీర్థం అని దానికి తడి ఉన్నదా? లేదు. మరి పొడిలేని ప్రసాదం అన్నాడు. పొడిలేని ప్రసాదం అంటే ఏంటిది అని మళ్ళీ మనం తీసుకోవాలి. పొడిలేని ప్రసాదం అని అంటే నీ ఆత్మసర్వస సందర్శన, నీ యొక్క తాను అయ్యగారు అంటాడు తాను తానే తెలుసుకోవడమే. ఈ రూపం నా రూపం కాదు అవుతుందా? ఈ రూపం అయితే నాది కాదా? మీరు వాడతారు కదా, మరి ఏ రూపం? ఆ రూపం తెలుసుకోవాలి. ఈ రూపం అయితే నాది కాదా? మీరు వాడతారు. ఈ రూపం కాకుండా ఇంకే రూపం ఉంటే ఈ రూపానికి ఒక ఆధారం ఉన్నదా? ఉన్నది. ఆ రూపం నీ రూపం కానీ ఈ రూపం నీ నిజ రూపం ఇది కాదయ్యా, నీ నిజ రూపం నీవు కాదయ్యా, నీ నిజ రూపం నిజముగా లేనిక అది నీవు తెలుసుకొని ఆరాటపడబోకు అని మనకు పెద్దలు రాసిన సందర్భం. కాబట్టి తల్లిలేని తీర్థం అంటే అది ఏది? తల్లిలేని తీర్థం అంటే ఏది? మనకు ఉపదేశ కాలం అందు అయ్యగారు మనకు చెవులో ఏ మంత్రం చెప్పిందో అది తల్లిలేని తీర్థము. ఇక పొడిలేని ప్రసాదం అంటే మనకేంటిది? ఆత్మ సాక్షాత్కారం పొందడము. మరి పొందాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు చేయలేమంటే వందల వాటిలో అయ్యగారైతే ఆత్మ సాక్షాత్కారం అనగా తాను తాను తెలుసుకోవడం. ఏంటిదని?
తను తాను తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. తర్వాత అరగని ఆధారము. అరగని ఆధారం అంటే ఏమిటిది? అది మనకు అరగని గురుపుత్రులైన వాళ్ళకి అర్థం కాదు. అరగని ఆధారం అంటే ఏంటిది? అర్థం కాదు. ఇతరులకు ఏం చెప్పినా అర్థం కాదు. అలాగే ఎరుకంటే ఏంటి, పరిపూర్ణం అంటే ద్వాదశ అంటే చూడడం తెలియదు కదా, దాన్ని అరిగించుకోవడం అది గురుపుత్రులు తెలిసి. కాబట్టి ఏమంటాడు, లేని తీర్థం ఎదిగించడం అంటే పరిపూర్ణము ఇక లేదు నాకు చావు అని అడిగించిండట. ఎరుకల నిశ్చయం చేయడానికి కొన్ని లేని ప్రసాదం ఇచ్చిండట. నేను మళ్ళా కొట్టేదానికి ఎరుకలు వినిపించే ప్రసాదం. ఈ మూడిచ్చింది అయ్యగారు. అర్థమవుతుందా? అవి ఏమన్నా మనము తల్లిలేని తీర్థము, కొలిలేని ప్రసాదము, అరగని ఆనందం. నేనేం చెప్పడం లేదు, ఆ పుస్తకం రాసిన ఆయనే చెప్పిన మనకి. ఎవరు? శివరామ దీక్షుడు గారు వాళ్ళు చెప్పారు. దీన్ని మళ్ళీ తీసుకొని ఆయన ఏం రాసిండు, విమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశికులకి సరిగాని తిరివిధ ప్రసాదములు భవనాశా స్థితులు లేని పద్ధతి విని నన్ తిరిగి రాని పద్ధతి గని నన్ భూమిలో వాడి సాటి గోపాలెవరు లేరు అని కందాపం. అయితే తిరివిధ ప్రసాదములు కొని 109వ కందాపం అనుకుంటా, అల్లుంట చదవండి. ప్రవిమల చిత్తుడు శిష్యుడు సమన్వయంగా దేశకులకు శరణాగతులై త్రివిధ ప్రసాదములు కొని భవనాశితులేని పద్ధతి విరిన తిరిగి రాని పద్ధతిగానే నల్ల కూడా రాశి. దీన్ని తీసుకునే రాశి. త్రివిధ ప్రసాదం అంటే ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఏమేమిటి ఉన్నది? స్థూలంగా ఏమున్నది? తీర్థము, ప్రసాదము, ఉచ్చిష్టము. రెండవది ఏమున్నది? తడిలేని తీర్థము, పొడిలేని ప్రసాదము, అరగని ఆధారము. ఇచ్చింది కదా, మీరు పెట్టుకుంటారు కదా, ఇవన్నీ ఇచ్చింది. అందుకని ఏమన్నాడు, ప్రవిమల చిత్తుడు శిష్యుడు సమన్వయం దేశకులకు శరణాగతులైనడు. ఎవడైతే గురువు దగ్గరికి పోయిండో ప్రవిమల చిత్తుడు. ప్రవిమల చిత్తుడు అంటే ఎన్నో విధంగా శుద్ధి చేయబడ్డటువంటి వాడు. మామూలుగా కాడు ఆయన. గురువు దగ్గర పోవాలని మామూలుగా వ్యక్తి కాడు. అతను ఎటువంటి వాడు? మంచిగా శుద్ధి చేయబడ్డటువంటి వివరుడు. అంటే ఏ మాలిన్యం లేదు. ప్రవిమల చిత్తుడు ఏకా చిత్తాగ్రతలై ఉన్నటువంటి వాడు. అక్కడిక్కడ మనసులో వినిపిస్తుడు. ఈ చిత్తాగ్రతలైనటువంటి ఈ మనిషి పోతే ఆయనకి ఏం చేసిందంటే ఈ 3 ప్రసాదాలు ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? లాభము, నాశనం అనేది. అంటే పుట్టుకలేంది, చావులేంది కదా, నువ్వు మళ్ళీ పుట్టకుండా ఏమిచ్చిండు? 3 ఇచ్చిండు కదా. ఒకటేంది పుట్టసారి ఒకటి ఉందిరా బాబు, పుట్టుసారి ఒకటి ఉంది. ఈ 2 నుంచి 3 నేనే చేస్తాను. ఈ 3 ప్రసాదాలు మనకి ఇచ్చిండు. వీటిని ఏమన్నాను? తరలేని తీర్థము, పొరలేని ప్రసాదము, అరగని ఆహారం. ఈ 3 కూడా మీరు అందరూ కూడా సేకరించాలి. అర్థమవుతుంది కదా. ఇది ప్రసాదం. ఇంకా చెప్తే చాలుంది కానీ అంటుంది. అయితే మరి ఇక గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు? పెద్దలు మనకు 40 ప్రశ్నలు వేసి. ఉపదేశం ఎందుకు? ఉపదేశం లేకుంటే గురుభక్తుడు కాడా అవుతాడా? ఉపదేశం దేనికి? ఉపదేశం మనసుక, ఈ శరీరానిక, ప్రాణానిక, దేనికి ఉపదేశం ఇచ్చాడు? ఉపదేశం తీసుకోకుండా అయ్యేదేంది? తీసుకుంటే వచ్చేదేముంది? తీసుకోకుండా ఏముంది? గురువు అసలు గురువు దగ్గర పోతే వచ్చేదేముంది? గురువు దగ్గర పోతే పోయేది ఉంటుంది, వచ్చేది ఎప్పుడు ఉంటుంది. గురువు దగ్గర పోతే ఏముంటుంది? పొయ్యే ఉంటుంది, వచ్చేది ఎప్పుడు ఉండదు. అదొక సిద్ధాంతం. ఎవరి దగ్గర అయినా పొయ్యేదే ఉంటుంది, వచ్చేదే ఉండదు. అయితే మనం ఏం చేయాలి? ఎప్పుడు కానీ గురువు దగ్గర పోయినట్టు ఉపదేశం కావాలని దిగుతాడంటే ఒక దగ్గర సమీపం అంటే గురువు దగ్గరనే ప్రపంచం అంతా తిరిగి రావాల్సిన అవసరం లేదు. గురువు దగ్గరనే దేవుడు ఆత్మ సర్వం నీ దగ్గర విద్య, నువ్వు వాడిని తెలుసుకుని గురువు దగ్గర ఇవన్నీ తిరగకని చెప్పి నేను అతగా తీర్థయాత్రలు తిరిగి నా దేహం మర్చిపోయి దేవుడు అనుకోవడమైన పాత్ర కదా. ఎక్కడేం దేవుడు లేడు. గురువు దగ్గరనే దేవుడు పిలిస్తే వారికి దేవుడిని మొత్తే నీకు ఫలితం ఉంటుంది. అప్పుడు ఉపదేశం. ఉపదేశం అంటే అర్థం ఏంటిది? దేశం అంటే ఈ దేశమే దేశం. దేశమే దేశం. దీనికి ఉపదేశం అంటే ఆయన మంత్రం ఉపదేశించి దాంట్లో అవి ఎందుకు చేయాలి అంటే ఈ మనసు కంట్రోల్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మన శరీరంలో ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయా? అంతరేంద్రియాలు ఎన్ని ఉన్నాయి? 5. ఏమిటి ఉన్నాయి? జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తం. వాటి రూపే నడుస్తుంది. సెల్ఫ్ లేదు. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, ఇవి 5 ఆకాశిక ఇంద్రియాలు మనం చెప్తాం. ఇందులో ముఖ్యమైన ఒక ఇంద్రియం చెప్పండి. వాళ్ళని ఒక్క చెప్పినా సార్ చెప్పండి, నేనే చెప్తాను. మనసు ఒకటి, మిగతా ఏది లేకుండా మనం పని చేస్తాం. మనసు ఒకటి లేకుంటే ఇక దునియా ఏది లేదు.
మనవయవ మనుషానాం కారణం బంధమోక్షాయ బంధాయ విషయ త్యాగం నిర్విషయ ముక్తిగా అంటారు. అమృత బిందు సత్లో 2వ శ్లోకంలో ఈ విషయము భగవత్ కృష్ణ రాసిండారు. అన్నిటికన్నా ముఖ్యమేది మనసే. మనసు ఒకటి లేకుంటే మనిషి లేరు. మనసు మనం లేకపోతే విడిపడదా? అవలు ఇడిచిపెడుతుంది. మీకు తెలియదు, తెలుసు ఇడిచిపెడతా కానీ తెలుసుకునే పద్ధతి గురువు చెప్తాడు. ఎప్పుడు ఇడిచిపెడతా అంటే మనసు మీ దగ్గర లేనప్పుడు మీకు నిద్రపోతాం. దాన్ని మనసు లేని స్థితి అంటున్నారు. ఎప్పుడు పని చేస్తారు? అది ఎప్పుడు పని చేయాలి? అది పని బంద్ అయింది అనుకో మీరు అనుకుంటారు. అది మేలుకైంది అనుకో అది పని చేస్తేనే మీరు మేలుకైతుంది. అది పోయేది నిద్ర పట్టుకోవాలి అంటే మనసు రాలేప్పుడు ఇంకా నీ వ్యక్తి మనసు అయితే ఏం కాకపోతే లేస్తుంటారు. కాబట్టి ఆ మనసు ఒక్కటి ఉండేనా దాన్ని మీరు గురువు. అందుకని అయ్యగారు ఏమడిగిండు? 3 అడిగిండు. ఏమేమడిగిండు? 3 అడిగిండు. తనువు, మనసు, ధనం 3 అడిగిందా? తనువు అంటే ఏంటిది? శరీరం. మనసు అంటే ఏంటిది? మనసు అంటే ఆయన ఎక్కువ చెప్తూ భయపడుతుంది. ఆయన చెప్పాలి మనసు అంటే ఏం కదా ప్రాణం. అయితే ప్రాణం అంటే ఏంటి? మనం 3 ఉన్నాయి. తనువు, మనసు, ధనం అంటే ప్రాణం ఓడించుండు కదా. చెప్పు మళ్ళీ ఎందుకంటే నీరు వెలికియాలని నా ఉద్దేశం. అయితే ఈ మనసు అనేది ఒకటి ఉన్నది కదా. అయితే మనకి ఏం చేయాలి? పంపించేసి ఆయన దగ్గర పోయినాం. దార పోసినామా? పోసినప్పుడు ఈ శరీరం ఇచ్చినప్పుడు ఈ ప్రాణం దీన్ని విడిచిపెట్టి ఉన్నదా? లేదు. మనసుని దీన్ని విడిచిపెట్టి ఉన్నదా? లేదు. దీని వల్ల అన్నీ ఉన్నాయి కదా. ఇది ఒక్కటి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టే కదా. మళ్ళా ఎందుకు అడిగిండు చెప్పరు? అబ్బా దీన్ని విడిచిపెట్టి మనసు లేదు, దీన్ని విడిచిపెట్టి ధనం అంటే ప్రాణం లేదు, దీన్ని విడిచిపెట్టి ఏది లేదు. ఎందుకు అడిగిందంటే ఆయన హుషారు మనిషి. ఎవరు? గురువు. హుషారు మనిషి. ఎందుకంటే మనసు ఈడ, మనసు ఏడ మైగా చెప్తాడు. మనిషి ఎడ్డగాడ, మనసు ఎడ్డగాడ, నువ్వు ఎడ్డగా అని చెప్తాడు. మాకు చెప్తాడు. ఎందుకని ఈ ఊరా చెప్తాడు? ఫస్ట్ అయితే ఆయన కొడుకులు ఇద్దరు కలిసి వీళ్ళందరూ తెలుసు అలా చెప్తారు. చెప్పండి. అయితే వాళ్ళు ఆయన అంతా నాటేసి పుస్తకించాడు. ఆ సుఖం అనేది ఒకటి ఉన్నది. పక్క అన్ని షేర్లు. అయితే పక్క పంట షేర్లు ఉన్నాయి. నాయన వాళ్ళకి పురుషుడిగా గాలి పెట్టి మంచిగా దాన్ని కప్పేసి వస్తా. నువ్వు వచ్చే వరకల్లా పుస్తకం నాటేసి వస్తారు. జర్ర దున్ని ఎండనట్టు పెట్టి ఈ ఒడ్డు పెట్టుకుని చెప్పారు. ఒడ్డంటే తెలుసు అక్కడ ఒడ్డు తెలియదు. గురాలని అంటే గురమంటే అట్లా చెప్పేటట్టు చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేసాడు? పోయాడు. ఈ పోయి దూరంగా పురుషప్పుడు గాలి గుర్తుపోయింది. ఏమన్నా దొరికా ఈయన ఏం చేసిండు? దున్ని ఎట్లా చేసి అలా చెప్తుంది. ఇది ముసలైన మనిషి ఏడున్నదంటే నా కొడుకు రాకపోయా పుష్పురాలు వస్తే గుడ్డు పెట్టకపోతే మా అన్నీ ఉంటుంది. ఇవి మళ్ళీ గుడ్డు పెట్టరాదు, ఏం చేయాలి నేను అని అటే చూస్తే ఈ ఎడ్లు పోయి పక్క షేర్లో పడ్డాయి. కోహలేడు పడ్డా షేర్లో పడ్డాయి. అరే ఎవర్రా బాబు ఎడ్లు పడేదా? అరే అరేలే గిరే లేవు. మనిషి ఎట్లా కావాలన్నాడు. మనిషి ఆడున్నది కాలు ఉన్నది. ఎట్లా కాల మనిషి దొడ్ల కాలం మనసు. అది దొడ్ల కాలం చూడు. మనిషి ఆడున్నది ఒడ్ల కాల మనసు ఒడ్డు. నాకు అడుగు రాకపోయా ఒడ్డు పెట్టకపోయా వాళ్ళు వస్తారు నాటేస్తారు. అది ఎప్పుడు పెడతాడు ఒడ్డు. ఒడ్ల కాల మనసు, దొడ్ల కాల మనిషి, చూడు దొడ్ల కాలం. మరి 3 దిక్కులున్నాయా? ఉన్నాయి. శరీరం అయ్యగారి దగ్గర ఉన్నా కానీ నేను అప్పుడు అయితే ఇంక చెప్పలే. నేను చెప్పదు మా ఆయన చేయాలి పోతా తింటగా చెప్పు పని చేయడం మనిషి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది ఏం పని చేస్తుంది? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది? ఈ మనసు ముఖ్యము. కాబట్టి ఈ మనసును మనం స్వాధీనంలో చేసుకోవాలి. ఈ మనసు మనం కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే అన్ని చక్కగా. అంతేకాదు అంటే ఇది దేహం. దేహం గురించి మీరు చెప్తారు. ఈ దేహం కూడా మనకు దేహం ఉంటేనే మనసు ఉన్నా కానీ దేహం లేకుండా మనసు లేదు. ఉన్నావా అమ్మ? లేదు. ఎవరైనా లేదు. ఈ శరీరం ఉంటేనే అని లేదు. కాబట్టి దాన్ని ఏ కోశం అన్నారు? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని ఈ 5టికి ఆధారం దేహమయ కోశం అని ఉన్నది. కాబట్టి ఇది ఒకటి ఉంటేనే అవన్నీ ఉన్నది. అది ఉంటేనే ప్రాణం ఉన్నది. కానీ ఇది ఉంటే ప్రాణం లేకుండా ఇది ఏం పని చేయదు. ప్రాణం ఈ శక్తి ఉండి మనసు లేకుండా అదేం పని చేయదు. మనసు లేకుండా ఏడున్నది
పెళ్లిలే కొల్లలే ఏం లేదు అన్ని మనిషి చేసి పనులన్నీ దునియంత మనిషి ఇంకే వేరే ఉండదా దునియంత మనిషి చేస్తుంది ఈ మూడే ముఖ్యమైనవి ఈ మూడు అయ్యగారికి ఇవ్వాలని చెప్పి అయితే ఇస్తే ఒక గురువు చిన్న చెప్పని చెప్పేస్తా ఒక ఊళ్ళే అయ్యగారి దగ్గర పోతున్నాయి వింటుండే ఏమన్నాడు పోతున్నాడు రోజు ఇంకా పని లేదా అయ్యగారు పాల్గొండి వాళ్ళు ఉంటా చెప్తున్నారు మన సరికి సీన్ ఉండదు మన దగ్గర సీన్ వస్తుంది అబ్బో ఇదేమి ఉండదు అనుకోండి ఏమో నేను పోతున్నాను అని అనుకుంటాను ఏమైనా తలేవరు అంటే చెప్తాడు చెప్పండి వాతావరణం పని చేయలేదని సరే ఆమె ఒక రోజు చెప్పిండు ఇంత ఉంటా పడతాయి అరే నా భార్య అయ్యగారు ఎలా చెప్పింది నేనే పనా అని గురువు ఎక్కువ ఏ గురువు ఎక్కువ నీ అయ్య ఎక్కువనా నీ ఎక్కువ వాళ్ళే ఎక్కువ నీ బిడ్డలు ఎక్కువనా నీ నాకు పిల్లలు వాళ్ళకి గురువు వాళ్ళే పోయి అని చెప్తారు అయితే 50-100 తీసుకొని అవసరం అదే అని చెప్పిండు చెప్పినాక ఈడికి వచ్చిండు అయ్య ఇట్లా చెప్పాను అని చెప్పిండు చెప్పిన తర్వాత అయ్య అయినాక అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి జరిగిన సంగతి అంటే నిజా నీకు పని చెప్తా నువ్వు సత్యం తెలుసుకున్నట్టయితే చెప్తా అయ్యగానే సత్యం తెలుసుకున్నాను కానీ అయ్యా మా భార్య చెప్పిన సత్యం ఇచ్చింది నా తల్లి నా తండ్రి నాకు చెప్తున్నాయి కదా భద్రాది రామశతకంలో మీరు 34 పద్యం చదవండి నా తల్లి నా 34 నా తల్లి నా 67 నా తల్లి నా సూతులు నా పతులు నాశకులు నాశక గంబాకులు నా భుజంపు నా ఆస్తులు నా తండ్రి అయ్యో చెప్పుకతలు ఆయన 67 పద్యములు ఇవన్నీ నా తల్లి తర్వాత అష్టపాఠం 34 తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సర్వో ఇవన్నీ అష్టపాఠాలు చెప్తున్నారు ఇవన్నీ చెప్పిన కానీ అది నిజం నీకు నిజం కుదరాలంటే నాకు పంచాయతీ చేస్తాను నెలకు పంపించిన ఇది రాసుకొని నాకు వాడికి చచ్చిపోయినట్టు ఉంటావు ఇక వాళ్ళు ఏం చేస్తారు సొంతంగా నువ్వు చచ్చిపోవని చెప్పినావు ఆయన తాగిపోయినాడు ఇక పోయినా వస్తామా ఇంకేది చప్పుడు చేస్తాను ఇటే పోతుంది అక్కడ ఆయనకి ఏం లేదు కానీ ఒక నిధి వస్తుంది మనీ మాట తప్ప ఏది ఉండదు ఖాళీ ఆయన ఇంటుండు తిన్నాక ఇట్లా కాదు నిజామాబాద్ తీసుకోపోయి పెద్దబాద్ తీసుకోపోయి ఏదో మన నుంచి కాదు అయిపోయి తీసుకోపోయి కావాలి పోయింది అది లేదు ఆఖరికి ఏమైనా ఆ గురువు కూడా ఇచ్చారు శక్తి మందులు అది పెడతాం కదా ఇక పోతాం కదా లేదా ఆయన అడుగుదాం పామని చెప్పారట పోయినాక ఆయన దగ్గర అయ్యా ఇట్లా అంతగా పలానా మానేని మరి ఏమైంది ఏమయ్యా ఎక్కడ సంపూర్ణ చేస్తాను సో చేయబట్టి చూసుకోవడం నాకు ఎరుక అని అన్నింటుండే ఇవన్నీ ఆయన ఏమంటట అమ్మ లేవు కంపల్సరీ నేను లేపుతా ఎవరైనా అన్న వ్యక్తి నేను లేపుతా నాకు లేపుతా నేను నాకు శక్తి లేదు కానీ మీరు నేను అడిగింది ఎవరైనా ఒకరు ఇస్తే నేను ఇస్తాను భార్య నేను ఇస్తా అల్లుడు నేను ఇస్తా బిడ్డ నేను ఇస్తా అయ్యనే అంత మేము ఇస్తాడు ఊరు ఒక్కటే ఇచ్చాడు మీరు ఆయన పెద్ద భుజమా లేదు తల్లిదండ్రి ఏమి నీ పాలమైన ఇస్తాను లేదు నేనైతే గిట్టులేదు కానీ మా ముసల్దా అనుకో ఇవ్వలే అని ఎప్పుడు అడుగుతాం అమ్ముదా ఆయన ఏది లేదు సరే కొడుకు దగ్గరికి పోయాడు ఇయ్యలేదు కొడుకు ఇయ్యలేదు అల్లుడు ఇయ్యలేదు బిడ్డ ఇయ్యలేదు ఇక లాస్ట్ ఎలా ఉంటాయి కదా ఏమంటారు వెళ్ళాము అమ్మో నువ్వు చచ్చిపోయాక నేను బతికేం నువ్వు మీద కలకల సాగు వస్తాడు వాళ్ళు నేను చిన్న మస్తుగా చిన్న పంచాయతీ పోయినా ఒక బస్సులా నేను ఉండా అన్నా నేను చచ్చిపోతే నేను ఉండా ఏం చేస్తావు నేను దినాలు చచ్చిపోతే పెట్టుకోను దినాలు మాట్లాడి తెల్లారిపోయి అయితే ఏమన్నాడు సరే అని చెప్పి ఇలా ఒకటే తీస్తాయి వీళ్ళందరూ ఉంటాలే అమ్మా వాళ్ళందరూ ఇస్తలేదా మనం నేను ఇస్తాను ఏమి ఇవ్వాలి వాళ్ళందరూ ఏమి ఇస్తాను వీళ్ళు కాకపోతే ఇంకోలేవా నువ్వు ఎంతో నువ్వు ఇల్లు కాలకాల చచ్చిపోయారా నువ్వు కింద పని చేస్తున్నావు మనసులో అనుకుంటుడు అప్పుడు అమ్మా మరి నువ్వు నేను ఇస్తాను అయ్యా నీ ఈ కాలంలో నీ జాగాలు గుండా నేను చూసుకుంటాను వీళ్ళందరూ అన్నది కదా నువ్వు ఇయ్యి నువ్వు చచ్చిపోయిన వాడిని మేము పడతామని అని అంత అలాగే నేను గొప్ప రాజించి చేసిండు నీ పని ఎవరి పెళ్ళాము ఎవరి పెళ్ళ అప్పుడు లేచి దగ్గరికి వచ్చింది
నాకు కరోనా వ్యాధి వచ్చింది, నా సంగతి నేను చెప్తున్నాను. నన్ను నా పెళ్ళాము నా కొడుకు నా బిడ్డ మనం ఒక రూమ్ లేచినంటే అన్నం అప్పుడు నాకు బోధ బాగపట్టింది. అంతవరకు గిన్నెలో పెట్టి ఇస్తారు, పెట్టి అట్లా చూస్తారు. తర్వాత ఇంత అదే పోయి అదే అవుతుంది, అదే తిరగాలి. నువ్వు బయటకు రాని బయట కలిసి నలభై రోజులు ఇక నాకెప్పటి గుర్తు పట్టే సమలేదు. ఇక ఇదే పక్కన అప్పుడు కూడా సరిగ్గా పట్టి నాయకులు. కాబట్టి అందరూ ఏం చేయాలంటే మనం అందరం ఏం చేయాలి, గురువుకు సేవ సరిగ్గా చేయాలి. గురువుకు చాలా మంది తెలుస్తుంది కదా, గురువు అనే వాళ్ళు కూడా ఇంకా పెద్దలు ఉంటారు కదా. తర్వాత మీరు ఉండొచ్చు, ఇంకా పెద్దలు చెప్పేవాళ్ళు ఉన్నారు.